బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం, ఫలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. ఏంట్రా చూపు, ఏంటి అలా ఉన్నా? నేను ఎవరితో మాట్లాడను బాబాయ్. ఎరా ఏమైంది? ఏం మాట్లాడాలన్నా ఎవరేమంటారని భయమే వేస్తుంది బాబాయ్. భయం ఇది వరకు నీకు లేదు కదరా? కొత్తగా వచ్చింది బాబాయ్. ఓహో, అంటే కొత్తగా ఎవరో నిన్ను తిట్టుంటారు. తిట్టడం ఏంటి బాబాయ్, కొట్టడానికి కూడా వచ్చారు అలా. రే కొట్టేంత పని ఏం చేసావురా? నేనేం చేయలేదు బాబాయ్, జస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి బాగున్నారా ఏంటి విశేషాలు అని అడిగాను, కొట్టడానికి వచ్చారు. ఆ మాత్రాన్ని కొట్టడానికి వచ్చారా? అంతకు మించి ఒక్క ముక్క కూడా ఎక్స్ట్రా మాట్లాడలేదు బాబాయ్. అలాంటి ఇంటికి ఎందుకు వెళ్ళావురా? ఎందుకు వెళ్ళానంటే వాళ్ళ నాన్నగారు చనిపోయారంట, చూద్దామని వెళ్ళానా. పరామర్శకెళ్ళి ఏంటి విశేషాలు అని అడిగావా? అంతే బాబాయ్, నీ మీద ఒట్టు, అంతకు మించి నేను ఇంకేం అడగలేదు వాళ్ళే. ఆయన మంచోడు కాబట్టి కొట్టడానికి మీదకి వచ్చాడు. అదే ఇంకొకటి అయితే ఒంట్లో దుమ్ములు లేకుండా ఇరిసేసింది. అదేంటి బాబాయ్ అలాగంట? అయినా నేను చేసిన దాంట్లో తప్పేముంది? విషాదంలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి ఏంటి విశేషాలని అడుగుతావా? అలాంటి సమయంలో వెళ్ళి వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో, మనం ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి అని తెలుసుకుని మాట్లాడాలి. అందుకే బాబా నేను నీతో మాట్లాడినా. ఓహో, నీకు ఇలా అర్థమైందా? నువ్వు మాట్లాడకుండా ఉంటే నేను చక్కగా వంట చేసుకోవచ్చా? అయితే చక్కగా పేరు చెప్పా. ఈ రోజు బాబాయ్ హోటల్లో మొదటి వంట ఉప్పు నిమ్మ చేప. సామాను కూడా తీసుకురా. సరేలే బాబాయ్. ఏంటి ఉప్పు? కూర ఏంటి? కూర ఇది చేప కొరమేనరా. కొరమేను. ఆహా, ఆకులు, కొరమేన్లు, ఉప్పులు, అబ్బా అబ్బా అబ్బా. మనం ఉండేది ఉప్పు నిమ్మ చేప. బేసిన్ తీసుకో. బేసిన్లో అలబట్టుకో. ఇవి అల్లం ముక్కలు, ఇవి మిరియాలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర, పుదీనా, ఇది సోయా కూర, కారం, పండు మిర్చి పేస్టు, చింతపండు, కొంచెం ఉప్పుది. అప్పుడు నిమ్మకాయ పిండి తీయరా. పసుపు. ఇప్పుడు నువ్వేం చేయాలంటే వెళ్ళి మొత్తం పేస్ట్ చేసుకురావాలి. బాబాయ్ పేస్ట్ చేయడానికి మాత్రమే వెళ్తాను, అక్కడ ఎవరితో మాట్లాడను, నీ గురించి అడిగినా చెప్పను. చెప్పొద్దు. బాబాయ్ ఏటి వండుతానని కూడా చెప్పను. వాళ్ళు ఏమన్నా తిట్టినా మాట్లాడుకో, అలాగే కొట్టిన ఏం మాట్లాడుకో. సరే, ఎవరితో ఏం మాట్లాడుతూ ఏమవుతుందని భయమేస్తుంది. ఏం చేస్తారు, ఏం చేయరా, కొడతారు అంతే గట్టిగానే. కొడితే నీ పేరే చెప్పేస్తాను. బాబాయ్ని కొట్టండి, తప్పంతా నాది కాదని చెప్తాను. బాబాయ్ ఇదిగో పేస్ట్ శుభ్రంగా రుబ్బుకొచ్చానా. ఇప్పుడు పేస్ట్ రుబ్బడానికి వెళ్ళాను కదా, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చారు బాబాయ్. నా దగ్గరికి వచ్చి మాట్లాడుతాను. నేను చెప్పానా, నేను ఎవరితో మాట్లాడినా వాళ్ళు వచ్చేసి మీ హోటల్లో బాబాయ్ ఏటి వండుతాండో అని అడిగారు. నేను ఏం మాట్లాడుతానేట, నేను అస్సలు మాట్లాడలేదు బాబాయ్. ఉప్పు నిమ్మ చేప వండుతానని అస్సలు చెప్పలేదు వాళ్ళకి. నేను తర్వాత ఇంకొక ఆవిడేమో అందులో ఏటేటి వేస్తారు బాబు అని అడిగింది. నేను అసలే ఎవరితో మాట్లాడను కదా. నేనేమో కొత్తిమీర, పుదీనా, సోయా కూర, ఎండుమిర్చి ఇవన్నీ వేస్తున్నాడు అని చెప్పనని చెప్పిన వాళ్ళకే. అవన్నీ చెప్పావు కదా, ఏమి చెప్పనంటున్నావు అన్ని చెప్పేసావు. అందుకే బాబాయ్ తింగరోడా మాట్లాడాలన్నా సరే భయం వేస్తుంది బాబాయ్. అందుకే నేను కూడా నీతో మాట్లాడను. నాతో మాట్లాడవా? ఆయన చెప్పేసి మరి ఏమి చెప్పలేదు అంటున్నావు, ఏం మాట్లాడిన అంటున్నావు. సరేలే బాబాయ్, ఇప్పుడు ఏంటి చేద్దాం బాబాయ్? ఆ చేప తీసుకో. ముందు ఘాట్లు పెట్టాలరా, చేపకి ఇలా ఘాట్లు పెడతాం కదా, ఘాట్లు పెట్టు, ఇటు అటు రెండు పక్కల. జాగ్రత్త, కొంచెం ఉప్పు రాసుకో, జారుతుంది. ఉప్పు రాసుకుంటే జాగ్రత్త బాబాయ్. దీన్ని కూడా కొంచెం. ఓహో, అదే పట్టుకుంటే జారిపోద్ది చేప. ఎక్కడి నుంచి వచ్చింది మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవాలని చూస్తాం. ఇప్పుడు
వేసి శుభ్రంగా నెలలోకి లోపలికి బాగా పెట్టాలి. ఇలా పెడుతుంటే ఎలాగొని తెలుసా? ఎలా ఉందిరా? పెళ్ళి అయినప్పుడు పెళ్లి కొడుకి నలుగు పెడతారు కదా, అలా ఉన్నది బాబు ఇదే. అలా మిగిలితే ఉంచురే. ఎందుకు బాబాయ్? నలుగు పెడతాంటా నీకు. నాకు నలుగు పెడతావా దీంతోనా? పెట్టావు కదా మసాలా అంతానే, ఘాట్లు పెట్టావు కదా. అవును. ఆ ఘాట్లలో ఈ వెల్లుల్లిపాయలు పెట్టాలి. తిప్పు. మసాలా రాయి మనవు బాగానే ఉంది. మరి ఎల్లుల్లిపాయలు ఎందుకు ఎలా పెట్టమంటున్నావు? ఇందాక అల్లం వెల్లుల్లిపాయలు వేసానన్నావు. అల్లం వేసావు, వెల్లుల్లిపాయలు వేయలేదు పేస్ట్లో. పెట్టావు కదా. ఇప్పుడు ఇందులో ఒక ఆకు వేయాలరా. ఆ ఉప్పు ఇది. అలాగే ఉప్పు ఎందుకు ఆకేసి ఎందుకు వేస్తాం తెలుసా? ఎందుకో బాబాయ్ అడుగుతాను, ఉప్పు కోపడుతున్నావు, అందుకే నేను మాట్లాడను. ఇలాంటివి అడగొచ్చు. ఉప్పు ఎందుకు వేసామంటే మనం వండేదే ఉప్పు నిమ్మ చేప ఉప్పులో పెట్టే వండుతాం. చేపను ఉప్పులో పెట్టి వండుకుంటాం. అది ఇప్పుడు ఈ మూకుడిలో పెట్టి వండుతున్నాం కదా. ఉప్పు డైరెక్ట్ గా మూకుడు వేసాం అనుకో, ఈ మూకుడికి తుప్పట్టద్ది. అందుకని ఆకేసాం అనమాట. ఆ మూకుడి దెబ్బ తినకుండా. చేప పెట్టు. చూడు అక్కడ పనసాకులు ఉన్నాయి చూడు. ఇప్పుడు ఏం చేయాలంటే మనం అది ఎలా పట్టరా, ఈ ఉప్పు ఈ పైన వేసామనుకో ఏమవుద్ది, ఉప్పు అంతా కింద పోతుంది. అందుకని జారకుండా ఏం చేయాలంటే, చిన్నప్పుడు కాలు పెట్టి ఇల్లు కట్టి వాళ్ళు ఇసుక గూళ్ళు ఆడుకునే వాళ్ళమే, నీళ్లు తెచ్చి ఇసుకునే ముద్ద చేసుకుని అలాగా లైట్ గా నీళ్లు వేసి తడిపి దీనిపైన పెట్టాలి. సూపర్ బాబాయ్ నువ్వు. నీళ్ళు ఎక్కువ ఉప్పు కరిగిపోదు. కొద్దిగా వేసుకోవాలి. పైదే కలుపు. పైన తడి అయితే పైన మొత్తం కలిపి పక్కన కూడా వేసి బాబాయ్. ఇప్పుడు నువ్వు అన్నా చూసావా, చిన్నప్పుడు ఇసుక గూళ్ళు కట్టుకోను అని. ఇసుక గూడు లాగే ఉంది బాబాయ్. మరి అంతే. మరి తడపకుండా పోసామనుకో ఉప్పు ఏమవుద్ది, మొత్తం కిందకి వెళ్ళిపోతుంది. అయిపోయింది. పైన మూత పెట్టి
20 నిమిషాలు ఆ మంట మీద సన్న శాఖ మీద ఉడికితే రెడీ అయిపోద్ది అనమాట. నువ్వు కొత్త కొత్త వంటలు చేస్తున్నావు కదా, అర్జెంటుగా నేను తీసుకెళ్ళి పిన్నిస్ బుక్ లోకి ఎక్కించాలి బాబాయ్. గిన్నీస్ బుక్ దగ్గర గిన్నీస్ బుక్ అందుకే నేను మాట్లాడినాను మరే. మాట్లాడేస్తాం మాట్లాడినట్టు మనం మాట్లాడిన అలాగైతే ఇంకా ఒక 20 నిమిషాలు మాట్లాడుకో బాబాయ్. సామాన్లలో సరిదిశాను, నువ్వు 20 నిమిషాలు ఉండు అన్నావు. 20 నిమిషాలు ఏంటి బాబాయ్, 2 గంటలైనా మాట్లాడుకుంటూనే ఉంటాను. అన్ని మాట్లాడడం వల్ల అన్ని సమస్యలు ఉన్నావు. సమస్యలు ఏంట్రా, ఈ మాటల మీద కంట్రోల్ లేకపోతే యుద్ధాలే వస్తాయి. అంతెందుకు, ఇంట్లో భార్య భర్తల మధ్య, అత్త కోడల మధ్య, ఆడపడుచుల మధ్య గొడవల కారణం ఈ మాటలేరా. అందుకే నోరు అదుపులో ఉండాలి. ఇంకా చెప్పాలంటే ఆల్రెడీ 10 నిమిషాలు అయిపోయింది. చూసా సహవాస దోషం. ఈ రోజు బాబాయ్ హోటల్లో 2వ వంటకం ఏంటంటే సట్టి మటన్. సట్టి అంటే మట్టికొండ, మట్టికొండలో మటన్ కూర చేస్తున్నాం అనమాట. అది సట్టి మటన్ అంటే. సామాన్లు కూడా ముందు ఆ మట్టికొండలు కొన్ని ఏరియాలో కొన్ని రకాలుగా చెప్తారు దీని పేరు. ఏంటి బాబా అట్ల పేర్లు? సట్టి అని ఒకటి అంటారు, కొన్ని ఏరియాలో మట్టి కుండ అంటారు, అయితే మట్టి దాకా అంటారు. ఒక్కొక్క ఏరియాలో ఒకలా అంటారు అనమాట. పొయ్యడికి ముందు చిన్న మసాలా పొడి చేయాలిరా. ఏపి పొడి కొట్టుకోవాలి. ఎండు కొబ్బరి, అలాగే తోక మిరియాలు. తోక మిరియాలు మిరియాలకి ఏవి మామూలుగా ఉంటాయి కదా నల్లగా. అవునా? ఈ తోకలు చూడు, ఈ తోక మిరియాలు వేసానా. మిరియాలకి తోక మిరియాలకి ఏమైనా తేడా ఉంటుందా? ఉంటుందిరా. ఏంటి బాబాయ్ అది? కొంచెం తీయగా ఉంటాయి. మిరియాలు తీయగా ఉంటాయి లైట్ గా. అది చాలా ఘాటు ఘాటు ఉంటాయి మిరియాలు అంటే. తోక మిరియాలు వేయటం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. అర్థమైందా? అర్థమైంది. మటన్ వండుకున్నప్పుడు కంపల్సరీ తోక మిరియాలు మనం వాడాలి. వాడితే బాగుంటుంది. దీనికి మటన్ కూడా మెత్తగా చేసే గుణం ఉన్నాయి. తోక మిరియాలు ఉన్నది. కసకసాలు, సరిపోతుంది బాబాయ్. తీసే. నూనె పోయి. సట్టి మటన్కి నూనె ఎక్కువ పడుతుంది. నూనె కాగి లోపల నువ్వు వెళ్ళి పేస్ట్ కొట్టుకొచ్చే. బాబాయ్ వెళ్తున్నాను, ఏమైనా సలహాలు కట్ట చెప్తావేమని. తొందరగా ఎవరితో మాట్లాడుకుని ఉంటాను. సరే బాబాయ్. ఇప్పుడు రుబ్బడానికి వెళ్ళినా మళ్ళీ వాళ్ళందరూ వచ్చి అడిగారు, బాబాయ్ మీ బాబాయ్ ఏంటేంటి వేస్తాడు, మీ బాబాయ్ సీక్రెట్ ఏంటి అని అన్ని అడిగారు. నేను నోరు అస్సలు ఇప్పలేదు బాబాయ్. వెరీ గుడ్. మరి ఏంటనుకుంటున్నా బాబాయ్, కాకపోతే అందరూ ఒకసారి వచ్చి గట్టిగా అడిగేసరికి నాకు కోపం వచ్చి చిరాకు వచ్చింది బాబాయ్. ఏంటి నేను మాట్లాడను, నోరు ఇప్పను, కాకపోతే ఇక్కడ నేను ఏడు చేస్తాను, మొత్తం మీడియా తీసుకోండి అని చెప్పాను. నేను ఏమని తిడతాను రా అది చెప్పు, గట్టి చెప్పరా. సన్నాసి అంటావా? మళ్ళీ రేపు వెళ్ళి అది చెప్పు, ఇలాగ అన్నాను, ఇలా చెప్పు, ఇలా తిడతాను అని చెప్పు. అందుకే నేను ఇది మాట్లాడినా అన్నాను. మసాలా సామాన్లు అలాగే ఇదిగో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, మటన్ ఇందులో వేసి పసుపు వేసి ఉప్పేద్దాం.
ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, కారం, నేను మూత ఎదురా పక్కన పెట్టాను బాబాయ్. 10 నిమిషాలు మగ్గనే. అది తీసే మొత్తం అలాగే. మూత తీరా. పేస్ట్ వేసుకొచ్చావు కదా, అవును. పేస్ట్ ఇందులో వేసే. ఇక గిన్నె శుభ్రం కడుక్కు నీళ్ళు పోయి. ఇంకా బాబాయ్ బస్ ఇంకొంచెం పోయి. ఒక 20 నిమిషాలు ఉడికితే మటన్ బాగా ఉడికిపోద్ది, కూర రెడీ అయిపోద్ది. ఏంట్రా అసలంతా ఏదో సర్కస్ చేస్తున్నట్టు తిరుగుతున్నావు ఏంటి కదా? ఇక్కడ ఉన్నాను అనుకో, ఏదో మాట్లాడుతున్నా, నువ్వేమో తిడతావా? అందుకే ఎక్కడ మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి అనేది కొలుతుంటే ఎవరు తిట్టరు. కొలత ఉండాలా? సరే ఉండు. ఎక్కడరా? నువ్వే అన్నావు కదా, ఏం మాట్లాడాలన్నా ఎక్కడ మాట్లాడాలన్నా కొలత ఉండాలనే. కిరాణా షాప్ కొలిది ఎంత ఉండాలో కొలి చేసుకుని వస్తున్నా. నిన్ను అంతే నేను తిట్టేది అవునా కదా? మరి అందుకే కదా నేను మాట్లాడినా నీతో. మూర్తి ఇది అయిపోయి ఉంటుంది, గట్టిగా అయిపోయిందంటే అయిపోయినట్టే. ఇది నెమ్మదిగా తీసే ప్లేట్లు పెట్టేయగలవా? ఉప్పు గట్టి అయిపోయింది కదా, ఆ ఉప్పు అంతా బద్దలు కొట్టేది. అర్థమైందా? అర్థమైంది. బత్తాయి చక్రాల కిందకు వచ్చాం కదా, ఇక్కడ పక్కనే చేయి పెట్టి ఉల్లిపాయ చక్రాలు అవి కూడా పెట్టు. మట్టి గిన్నెలో వండిది ఇంకో దాంట్లోకి అయితే బాగోదు, టేస్ట్ అలా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఈ కూర కూడా మనం ఇలాగే ఇక్కడ పెట్టేద్దాం. కొత్త 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 కొత్తలు ఉడుకుతుంది. కొత్తిమీరేనా? ఉప్పు, నిమ్మ చేప, సచ్చి మటన్ రెండు రెడీ. రెడీ బాబాయ్. ఇప్పుడు చేసాం కదా, అవి ఎలా తయారు చేసాం కూడా నువ్వే చెప్పాలి. ఉప్పు నిమ్మ చేప ఎలా చేసామంటే, ముందుగా ఒక బేసిన్ లో అల్లం ముక్కలు, మిరియాలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, పుదీనా, సోయా కూర, కారం, ఎండుమిర్చి పేస్ట్, చింతపండు, ఉప్పు, కొద్దిగా నిమ్మరసం వేసి పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత చేప పైనుండి ఘాట్లు పెట్టుకుని ముందుగా చేసుకున్న పేస్ట్ ని ఘాట్లలో పెట్టుకోవాలి. అదే ఘాట్లలో వెల్లుల్లిపాయలు పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. కడాయి
తీసుకుని అడుగున అరిటాకు పరిచి దానిపైన ఉప్పు వేసి చేపను పెట్టుకుని పైనుండి పనసాకులు పరుచుకుని నీళ్లు కలిపిన ఉప్పుని పైనుండి పరుచుకుని మూత పెట్టి 15 నిమిషాలు మగ్గించుకుంటే ఉప్పు నిమ్మ చేప రెడీ. సట్టి మటన్. అది ఎలా చేసామంటే ముందుగా మట్టి సట్టిలో ఎండు కొబ్బరి, తోక మిరియాలు, గసగసాలు వేయించి పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మట్టి సట్టిలో నూనె వేసి వేడెక్కాక అందులో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, మటన్, పసుపు, ఉప్పు వేసి కలిపి అందులోనే ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, కారం వేసి కలుపుకుని మూత పెట్టి 10 నిమిషాలు మగ్గించుకోవాలి. ముందుగా చేసుకున్న తోక మిరియాలు, ఎండు కొబ్బరి, గసగసాల పేస్ట్ వేసి తగినన్ని నీళ్లు పోసుకొని ఒక 20 నుంచి 30 నిమిషాలు ఉడికించుకుని పైనుండి కొత్తిమీర జల్లుకుంటే సట్టి మటన్ రెడీ. సూపర్ చేసాం బాబాయ్. మొత్తానికి అయితే పొద్దు తినిపించేస్తే ఎవరితో మాట్లాడుకున్నా పని ఏదో నేను చేసుకుంటా. తిన్నాం అనుకో నిద్ర వస్తే మీరు పడుకుంటాం. నేను అక్కడ కూర్చుంటాను, నీటికి ఇక్కడ పట్టురా. నేను తిని ఎలా ఉందో చూసుకుని కస్టమర్ సొత్తులోకి ఏమన్నా తేడా పాడా అంటే సరి చేసుకుంటాం. దా ఉండే అదృష్టం తప్ప తినే అదృష్టం లేనట్టు ఉంది మనకి. జాతర సట్టి మటన్ కదా, మన కుండలు ఉండే మరి పెట్టావు. వాసనే అదిరిపోతుందిరా. ఎలా బాగుందిరా టేస్ట్. ఇలా మట్టి కుండలు ఉన్నాయి కదా, అవును అదిరిపోతుంది. వాసన మంచి వాసన వచ్చేస్తుంది. గుమ్మ గుమ్మ గుమ్మలు ఆడిపోతుంది. పూ నిమ్మ చేప బాగుందిరా. నువ్వు వండడం బాగుపోలేదు బాబాయ్. రేపు పోయిన జీతం అంతా తీసుకున్నావా నువ్వు? ఇచ్చాను అన్నావు. నువ్వు తీసుకున్నా తీసుకోలేదు నాకేంటి తెలుస్తుంది. నీకు వస్తాయా నాకేమన్నా వస్తాయా? నీకే వస్తాయి. మన కుండ పగలు కొడిచానని చెప్పి జీతం కట్ చేస్తాను అన్నావు కదా. అవును మరి. అందులో కట్ చేస్తావా? తప్పుడు అవుతుంది. కస్టమర్లు కానీ వస్తున్నారేమో చూడు. అవును బాబాయ్, కస్టమర్లు వస్తా అనరా. ఓ నాయన కస్టమర్లు బాబు. చేప పట్టుకుపోతున్నావు. ఈ నెల నీ జీతం కట్ట.